to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఇస్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆల్టర్నేటర్స్లో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్, అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఏంటి. సో కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్ అనేటివి మన ఆల్టర్నేటర్స్లో ఏది తీసుకోవడం వల్ల మనకు వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో అందులో దాంతో పాటుగా హార్మోనిక్స్ ఏ విధంగా మనం డిటెక్షన్ చేసుకోవచ్చు. సో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్. సో జనరల్ మనకి ఏంటంటే మనం తీసుకునే డీసీ మిషన్స్లో ఆర్మేచర్ అనేది రొటేటింగ్ తీసుకుంటాం, ఫీల్డ్ వైండింగ్ అనేది స్టేషనరీగా తీసుకుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఆర్మేచర్ వైండింగ్ మనం స్టేషనరీగా తీసుకుంటాం, అంటే ఫిక్స్డ్ చేంజ్ అది రొటేట్ అవుతుంది అన్నమాట, కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫీల్డ్ వైండింగ్ అనేది ఏమవుతుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది మనం తీసుకునే ఆల్టర్నేటర్లో. అయితే ఈ యొక్క స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎందుకు దీన్నే తీసుకుంటున్నాం మనం అంటే, సో ఫస్ట్ ఏం చెప్పొచ్చు అంటే మనకు సో కరెంట్ కలెక్షన్. సో మనం ఈ యొక్క స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల సో కరెంట్ కలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇన్సులేషన్, సో ఈవెన్ హై వోల్టేజ్ అయినా కానీ మనం ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, కాబట్టి బెటర్ ఇన్సులేషన్ అనేది ఉంటుంది. దాంతోపాటు నాకేమవుతుందంటే ఏదైతే మనం ఆర్మేచర్ టూల్ ఉంటుంది కదా, ఆర్మేచర్ టూల్ స్ట్రెంత్, సో టూత్ అంటారు వీటిని, ఆ యొక్క టూత్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఎప్పుడు స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల. సో ఫస్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే కరెంట్ కలెక్షన్ అనేది ఈజీ ఉంటుంది. కరెంట్ కలెక్షన్ ఈజ్ ఈజీ. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే బెటర్ ఇన్సులేషన్ అన్నమాట. సో ఇన్సులేషన్ అనేది బెటర్గా ఉంటుంది, బెటర్ ఇన్సులేషన్. సో బెటర్ ఇన్సులేషన్ ఫర్ హై వోల్టేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పొచ్చు అంటే సో ఆర్మేచర్ టూత్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఏది స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల ఇంక్రీజ్డ్ ఆర్మేచర్ టూత్ స్ట్రెంత్, ఆర్మేచర్ టూత్ స్ట్రెంత్. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆర్మేచర్ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ అనేది రిడ్యూస్ అవుతుంది ఈ యొక్క స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల. సో ఆ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ ఏదైతే ఆర్మేచర్ ఉంటుందో ఆ ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ అనేది రిడ్యూస్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి రిడ్యూస్ ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్. ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ అనేది రిడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. కాబట్టి బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్, బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క స్టేషనరీ ఆర్మేచర్లో సో మనకేంటంటే జనరల్గా 2 స్లిప్ రింగ్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. దేంట్లో మనం తీసుకునే డీసీ ఎగ్జైటేషన్లో. సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ చేస్తాం. సో డీసీ ఎగ్జైటేషన్ అని, స్టాటిక్ ఎగ్జైటేషన్ అని, బ్రష్లెస్ ఎగ్జైటేషన్ అని, సో ఇలాంటి విషయాలు ఉంటాం కదా. అందులో ఎస్పెషల్లీ సో మనకేంటంటే ఓన్లీ 2 స్లిప్ రింగ్స్ అనేవి ఎనఫ్ అన్నమాట. ఎప్పుడు డీసీ ఎగ్జైటేషన్ అనేది ఇచ్చినప్పుడు అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట మనకు. సో స్లిప్ రింగ్స్ అనేవి తగ్గితే మనకు అడ్వాంటేజ్ అన్నమాట, దాని యొక్క మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో ఓన్లీ 2 స్లిప్ రింగ్స్, ఓన్లీ 2 స్లిప్ రింగ్స్. So only 2 slip rings are required for DC excitation. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే మనము సో ఏదైతే రోటార్ ఉందో ఆ యొక్క రోటార్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. సో ఇలా తీసుకోవడం వల్ల మనం ఏంటంటే దీని యొక్క రోటార్ ఏదైతే ఉంటుందో ఆ రోటార్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. సో లైట్ వెయిట్ ఉండడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సో దీన్ని హై స్పీడ్కి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో
సో రోటర్ అనేది లో స్పీడ్ ఉండడం వల్ల, అదే లైట్ వెయిట్ ఉండడం వల్ల హై స్పీడ్కి మనం ఏం చేసుకోవచ్చు, వీటిని రొటేట్ చేసుకోవచ్చు. కాబట్టి హయ్యర్ స్పీడ్స్ ఆర్ పాసిబుల్. ఓకేనా? అంటే ఇది సేమ్ డైమెన్షన్ ఉంటుంది, సేమ్ పవర్ అవుట్పుట్కి సేమ్ డైమెన్షన్కి హై స్పీడ్స్ అనేది పాసిబుల్ అవుతుంది ఎప్పుడు రోటర్ యొక్క వెయిట్ అనేది తక్కువ ఉన్నప్పుడు. ఓకేనా? దాంతో పాటుగా ఇక్కడ నాకు ఏంటంటే ఏదైతే స్టేషనరీ తీసుకుంటున్నామో, స్టేషనరీ ఆర్మేచర్ తీసుకున్నామో, ఇది ఆటోమేటిక్గా కూల్ అయిపోద్ది అన్నమాట. అంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు మనం ఎఫెక్టివ్ వేలో. సో దీని యొక్క కూలింగ్ అంటే స్టేషనరీ ఆర్మేచర్ తీసుకోవడం వల్ల మనము స్టేషనరీ ఆర్మేచర్ కెన్ బి కూల్డ్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకేనా? సరే, ఆర్మేచర్ అనేది మనం ఈజీగా కూల్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవి మన అడ్వాంటేజెస్. ఏది మన స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల కరెంట్ కలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది, ఇన్స్టలేషన్ అనేది బెటర్గా ఉంటుంది, కాబట్టి హై వోల్టేజ్ మనం యూస్ చేసుకోవచ్చు. ఆర్మేచర్ యొక్క టూత్ స్ట్రెంత్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆర్మేచర్ టూత్ స్ట్రెంత్ అని ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ రెడ్యూస్ అవుతుంది. సో ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ రెడ్యూస్ అయినప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ నాకు బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో దాంతో పాటుగా నాకు ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సైటేషన్ అనేది యూస్ చేసుకుంటాం. సో మనకు ఆర్మేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో రోటర్లో మనం ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ అనేది తీసుకుంటాం. ఆ ఫీల్డ్ వైండింగ్ మనం ఏం చేస్తాం, ఎక్సైటేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఎందుకు ఎక్సైటేషన్ ప్రొవైడ్ చేస్తామంటే, సో అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవడానికి, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవడానికి మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే ఫీల్డ్ వైండింగ్కి సపరేట్గా సమ్ డీసీ సప్లై అనేది ఇస్తాం అన్నమాట. ఆ డీసీ సప్లై ఇచ్చేదాన్ని మనం ఏమంటాం, ఎక్సైటేషన్ అంటాం. ఆ ఎక్సైటేషన్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. డీసీ ఎక్సైటేషన్ అనేసి అంటే డీసీ షంట్ మోటార్, కాంపౌండ్ మోటార్ ఇలాంటివి యూస్ చేసుకుంటాం. దాంతో పాటుగా స్టాటిక్ ఎక్సైటేషన్ అంటాం. స్టాటిక్ ఎక్సైటేషన్ అంటే ఏంటి, మనం ఏదైతే ఆల్టర్నేటర్ తీసుకున్నామో దాని యొక్క అవుట్పుట్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇచ్చి సో ఇన్పుట్గా ఇస్తామన్నమాట, దాన్ని ఏసీని డీసీగా మార్చి. సో దాన్ని మనం స్టాటిక్ ఎక్సైటేషన్ అంటాం. అదేవిధంగా బ్రష్లెస్ ఎక్సైటేషన్. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేసుకున్నాం ఎక్సైటేషన్లో. సరే, అట్లా ఈ యొక్క డీసీ ఎక్సైటేషన్ యూస్ అయినప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ 2 స్లిప్ రింగ్స్ అనేటివి ఎనఫ్ అన్నమాట. సో దాంతో పాటుగా నాకు ఏంటంటే ఇక్కడ ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టేషనరీ పెట్టుకొని ఫీల్డ్ వైండింగ్ అంటే రోటర్ అనేది ఏం చేస్తున్నాం, రొటేట్ చేస్తున్నాం. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమైపోద్ది అంటే దాని యొక్క రోటర్ యొక్క వెయిట్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, వీటిని హై స్పీడ్గా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, సో మిషన్ అనేది ఎక్కువ టైప్ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ హీట్ అవుతుంది. సో ఆ హీట్ అయినప్పుడు ఏమవుతుంది, మనం తీసుకునే వైండింగ్స్ అనేటివి లోపల అనేటివి సో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఇందులో ఏది అడ్వాంటేజ్, స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ తీసుకోవడం వల్ల ఇక్కడ నాకేంటంటే అది ఈజీగా కూల్ అవుతుంది అన్నమాట. సో ఆ కూలింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది, ఎఫెక్టివ్ వేలో మనం కూలింగ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఈ పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్ అనేది ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటున్నాం అన్నమాట. క్లియర్, అందరికీ అర్థమైందా?